చక్కటి పాట పాడి దేవుని నామాన్ని కనపరిచిన సహోదరులు ముఖేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో పెద్దమూరం ప్రాంతం నుంచి వచ్చిన సహోదరి రత్నం గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని కనపరచవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పాటలు పాడే బిడ్డలు గమనించండి. ఒక పల్లవి 2 చరణాలు. దైవ సేవకులు మార్గంలో ఉన్నారు గనుక దైవ సేవకులు వచ్చిన వెంటనే వారికి మనము వాక్యానికి అవకాశం ఇవ్వాలి గనుక ఒక పల్లవి 2 చరణాలు పాడి యేసయ్య నామాన్ని గణపరచవలసిన ప్రేమతో తెలియజేయచున్నాం. హల్లెలూయా. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నిరపుటకైనా, ఆశ్చర్య కార్యములు సగుటకైనా, అద్భుత శక్తిని నిరపుటకైనా, ఆశ్చర్య కార్యములు సగుటకైనా ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే.
షారర్ మినిస్ట్రీస్ సంఘటనలో వైట్ వచ్చి ఒక పాట పాడి ఎస్ఐ నామాన్ని కనపరచవలసిన ప్రాంత ఆహ్వానిస్తున్నాం. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులు నాన్నగారు వచ్చి ఒక పాట పాడి ఎస్ఐ నామాన్ని కనపరుస్తుండగా చక్కగా చప్పట్లు కొడుతూ అందరూ కూడా ఏకీభవిద్దాం. ఈ మంచి సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవుణ్ణి మనసారా స్తుతులు చెల్లించుకుంటూ స్తోత్రాలు. హల్లెలూయా. 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 జయ సంకీర్తమా దయాశాస్త్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకీర్తమా దయాశాస్త్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకీర్తమా దయాశాస్త్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నీ ప్రేమ నాలో హృదయించగా నీ ప్రేమ నాలో హృదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నిన్నేల ప్రేమించ మనసాయనే. నీ మనసెంతో మహోన్నతమే. కొంతైన నీ రుణము తీర్చేదలా. నువ్వు లేక క్షణమైన బ్రతికేదెలా. ఇరిగి నలిగిన మనసుతో నిన్నే సేవించేదా నా యజమానుడా. నిన్ను సేవించేదా నా యజమానుడా. జయ సంకీర్తమా దయాశాస్త్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకీర్తమా దయాశాస్త్రమా నన్ను పాలించు నా యేసయ్యా.
మదిలో నీ వాక్యమే నాలో రూపించే నీ రూపమే నిలిచెను నా మదిలో నీ వాక్యమే నాలో రూపించే నీ రూపమే దీపము నాలో వెలిగించగా నీ దీపము నాలో వెలిగించగా నా ఆత్మదీపము వెలిగించగా రగిలించే నాలో శృతి జ్వాలలు భజించి నిన్నే కీర్తింతును జీవిత గమనం స్థాపించితివి సియోన చేర నడిపించుమా సియోన చేర నడిపించుమా జయ సంగీతమా దయాఛత్రమా నన్ను పాలించు నా యేసయ్యా జయ సంగీతమా దయాఛత్రమా నన్ను పాలించు నా యేసయ్యా కృపనా వెళల విస్తారమే ఈనాడు తలవని భాగ్యమిది నీ కృపనా వెళల విస్తారమే ఈనాడు తలవని భాగ్యమిది నీ కృప నాకు తోడుండగా సన్నిధియే నాకు తోడైనగా ఘనమైన కార్యములు నువ్వు చేయగా కొదవేమి లేదులే నాకెన్నడు ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడు నీవేనయ్యా బహు గొప్ప దేవుడు నీవేనయ్యా జయ సంగీతమా దయాఛత్రమా నన్ను పాలించు నా యేసయ్యా అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు నడిపించే నీ ప్రేమ పిలుపు జయ సంగీతమా దయాఛత్రమా నన్ను పాలించు నా యేసయ్యా జయ సంగీతమా దయాఛత్రమా నన్ను పాలించు నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కటి పాట పాడి యేసయ్య నామాన్ని గణపరిచిన ప్రియులు నాన్నగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ షారోన్ మహోత్సవాల పక్షముగా దేవుని మహాకృపలో ఇంతవరకు ఆశ్చర్యకరముగా దేవుడు తన కృపను మన ఎడలో ఉంచి ఈ రెండవ రాత్రి సభలో ఇంతవరకు అనేకమైన పాటల ద్వారా యేసయ్య నామాన్ని గణపరచడానికి దేవుడు ఒక మంచి కృపను చూపించి ఉన్నారు. అందును బట్టి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు ఉన్నవారందరూ చెప్దాం హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లేకుండా నేనుండలేను
నన్ను బలపరచితివా నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా హస్తము చాపితివా నన్ను బలపరచితివా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్ననో అంతము వరకు నాతో ఉండరు నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్ననో అంతము వరకు నాతో ఉండరు నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణము నీవే యేసయ్యా నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణము నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చక్కటి పాట పాడి యేసయ్య నామాన్ని కనపరిచిన దైవజనరాలు భాస్కర్ గారికి, అలాగే మరి యొక్క తల్లి గారికి, సహోదరికి కూడా ఈ షారోన్ మహోత్సవాల తరపున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాము. ఇంకా పాటల సమయం ముగింపులోనికి వెళుతుందండి. ఈ రాత్రికాల సమయంలో వాక్య వర్తమానం కొరకు దైవజనులు ప్రయాణంలో ఉన్నారు. కొద్ది నిమిషాల్లో మన మధ్యలోనికి దైవజనులు వచ్చుచున్నారు కనుక వాక్య వర్తమానమునకు ముందుగా ఈ రాత్రి కాలమునకు సిద్ధపరచబడిన దైవజనులు రక్షణ సాక్ష్యాన్ని మనకు అందించడానికి అభిషక్తులైన దైవజనులు దేవుడు మన మధ్యలోనికి తోడుకుని వచ్చినారు. గొలవంతిప్ప ప్రాంతంలో నుంచి దైవజనులు ఆమోసాయి గారు మన మధ్యలోనికి వచ్చున్నారు. వారికి మా యొక్క నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే అభిషక్తులైన దైవజనులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు. ఈ శ్రేష్టమైన సమయంలో వీరవాసరం నుంచి వచ్చిన సహోదరులు తేజ గారు వచ్చి ఒక పాట పాడి యేసయ్య నామాన్ని ఘనపరచవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. చిన్న మేరలో చిన్న సిగ్నల్ కూడా లేదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆపరేషన్ అక్కడి నుంచి పేషెంట్ ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సిగ్నల్ గట్టయితే పేషెంట్ ప్రమాదంలో పడతాడు. హల్లెలూయా. నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం
స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు ఇచ్చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మా సతీష్ అయ్య గారు ముందు కడుపు చూస్తారు. ఈ మహోత్సవాలకు వచ్చిన మీ అందరి ముందు ఆకలితో కూర్చోకూడదని శుభ్రంగా అట్నుంచి అటు ఆపేస్తున్నారు. ఆయన మీరు చేసే పని ఏంటంటే చప్పట్లు కొడితే చెమటలు ఎక్కడ పడతాయో, పక్క వాళ్ళు ఎక్కడ పారిపోతారని భయం వేసి జాగ్రత్తగా అప్పడాలు అద్దుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలా హద్దేవారు అందరూ చేద్దాం. ఒకసారి రెండు చేతులు అయితే హల్లెలూయా. నిజమే కదా నేను చెప్పింది, అవునంటారా? హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవాతి దేవుణ్ణి సంతోష గానములతో మనము స్తుతింపబద్దులమై ఉన్నాం. యుగ యుగాలు తరతరాలు కొనియాడతగిన ఆయన నామము కోరతగినది, నమ్మతగినది, స్తుతింపదగినది, ఆరాధింపదగినది. ఆయన నామమును స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు చక్కగా మన పూర్ణ బలము, పూర్ణ శక్తి అంతా ఉపయోగించి చక్కగా మనము ఓ పాట వస్తే ఆ పాటతో కూడా సహకరిస్తూ, పాట రాని ఎడల చప్పట్లు కొడుతూ చక్కగా యేసయ్య నామాన్ని కనపరుద్దాం. ఒకసారి చెప్దామా? రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. రెండు చేతులు ఉన్నవారు ఎత్తి చెప్దాం హల్లెలూయా. మాటలు వచ్చిన వారందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. శ్రేష్టమైన సమయంలో అభిషక్తులైన దైవజనుల నోట పాట వింటే ఎట్లా ఉంటుందో నిజంగా దేవుడు ఒక మంచి కృపను మనకు అనుగ్రహించినారు. ఈ శ్రేష్టమైన సమయంలో గొలవందిప్ప పరిసర ప్రాంతాల్లో దేవుని చేత చక్కగా వాడబడుతున్న అభిషక్తులైన దైవజనులు ఫిలిప్ అయ్య గారిని, అలాగే దైవజనులు క్రీస్తుదాస్ అయ్య గారిని వచ్చి ఒక పాట పాడి యేసయ్య నామాన్ని గణపరచవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. మంచి సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి స్తోత్రం. ప్రభు నామములు వందనాలు తెలియజేస్తున్నాం. మీరు పాడంత సింగర్లు కాదు కానీ ఏదో చిన్న పాట పాడి ప్రభు నామని ఘనపరచుదాం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. చప్పట్లు కొడదాం అందరూ. నా యేసయ్య రాజ్యం అందమైన రాజ్యం. ఆ రాజ్యములో నివసించడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహిస్తున్నారు. గ్లోరీ. ఆమేన్. స్తోత్రం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించును. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగైయున్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అవినీతి ఉండని రాజ్యం, ఆకలి దప్పులు లేని నిత్య రాజ్యం, కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఆ గొప్ప రాజ్యములో ప్రభు మన ప్రవేశపెట్టబోతున్నాడు. అవినీతియే ఉండని రాజ్యము, ఆ కలి దప్పికలు లేని నిత్య రాజ్యం. ఆమేన్. అవినీతియే ఉండని రాజ్యము, ఆ కలి దప్పికలు లేని నిత్య రాజ్యం.
ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం, ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం, నా యేసు రాజ్యం, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. హల్లెలూయా, స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. ఆ రాజ్యములో మనము కూడా ఈ విధముగా హల్లెలూయా స్తోత్రాలు చెప్తూ ప్రభునామని కనపరిచే రాజ్యం అది. స్తుతి చప్పట్లు కొడదాం. ఆమేన్. స్తుతి హల్లెలూయా, స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. ఆమేన్. హల్లెలూయా, స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం, ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం, ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం, నా యేసు రాజ్యం, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం, సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం, నా యేసు రాజ్యం, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అందరూ పడదామా? నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసింతుము. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నీవు నివసింతువు. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసింతుము. అందులో నీవు నివసింతువు, అందులో నేను నివసింతును, అందులో మనము నివసింతుము. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. శబ్దం రెండు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ శబ్దం కంటే మీ శబ్దం ఎక్కువ వినపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషము. చక్కగా దైవజనుల దేవునిలో పెట్టుకొని ఆయన నామాన్ని అద్భుతమైన రీతిలో ఘనత తెచ్చుకున్నారు. అందరి బట్టి చక్కటి పాట పాడి యేసయ్య నామాన్ని కనపరిచిన దైవజనులు అభిషేక్తులు తిరిగి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజమే, యేసయ్య రాజ్యములో ఆకలి ఉండదు, దప్పుకుండదు. ఇక్కడైతే రుచులు ఉంటాయి, అక్కడ రుచులతో పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సమయంలో చిన్నమిరం ప్రాంతం నుంచి మన మధ్యలోనికి వచ్చిన ప్రియులు నాన్నగారు మా యొక్క వైఎస్ఆర్ కాలనీకి వచ్చినప్పుడు ఆయనకు పేరెట్టారు, మర్చిపోయాం. కానీ మేము ముద్దుగా పేరు పెట్టుకుంటాం, సంగీత సింహ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాయిద్యాలు వాయించడంలో కానీ, యేసయ్య పాటలు పాడడంలో కానీ చక్కటి తలాంతులతో దేవుని నామాన్ని గనపరుస్తున్న పెద్దలు, తండ్రి సమానులు నాన్నగారు విశ్వేశ్వరరావు గారిని ప్రేమతో ఒక పాట పాడి యేసయ్య నామాన్ని గనపరచవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వెనకాల భోజనం చేసే వాళ్ళు గమనించండి. దయచేసి భోజనాలు చేసిన వాళ్ళ ప్రాంగణంలో ఉండొద్దు. ఈ పాట అనంతరము కుముదివల్లి ప్రాంతం నుంచి వచ్చిన యూత్ వారందరూ కూడా సిద్ధపడి ఉండండి. ఈ పాట అయ్యేలోగా మీరు వేదిక ప్రాంగణం దగ్గరికి వచ్చండి. మీకు ముందుగా చెప్పి ఉన్నాం కనుక చక్కగా సిద్ధపడి ఈ పాట అయిన తరువాత భీమవరం బలిని గద్దించావు యేసయ్య అనే పాట పాడుకుని దేవుని మహింపరుద్దాం.
గాలిని గద్దించినాడు యేసయ్యా యేసయ్యా యేసయ్యా, చంద్రాన్ని శాసించినాడు మెస్సయ్యా మెస్సయ్యా మెస్సయ్యా. గాలిని గద్దించినాడు యేసయ్యా యేసయ్యా, చంద్రాన్ని శాసించినాడు మెస్సయ్యా మెస్సయ్యా. ఎన్నెన్నో అద్భుతాలు చేసేనయ్యా, ఎన్నెన్నో అద్భుతాలు చేసేనయ్యా, ఎన్ని చెప్పినా తరిగిపోనిదయ్యా. ఆశ్చర్యకరుడోయమ్మా, ఆలోచన కర్తోయమ్మా, బలవంతుడగు దేవుడు నిత్యుండగు తండ్రి ఆయనే. గాలిని గద్దించినాడు యేసయ్యా యేసయ్యా, చంద్రాన్ని శాసించినాడు మెస్సయ్యా మెస్సయ్యా. కానానుపురములో కళ్యాణ సమయములో నీటిని ద్రాక్షారసముగా మార్చి, కానానుపురములో కళ్యాణ సమయములో నీటిని ద్రాక్షారసముగా మార్చి, అందరిలో తన మహిమను చాటాడయ్యా, అందరిలో తన మహిమను చాటాడయ్యా. ఆశ్చర్యకరుడోయమ్మా, ఆలోచన కర్తోయమ్మా, బలవంతుడగు దేవుడు నిత్యుండగు తండ్రి ఆయనే. గాలిని గద్దించినాడు యేసయ్యా యేసయ్యా, చంద్రాన్ని శాసించినాడు మెస్సయ్యా మెస్సయ్యా. గరసాను దేశస్థులు దెయ్యములను వెళ్ళగొట్, గరసాను దేశస్థులు దెయ్యములను వెళ్ళగొట్, స్వస్థతీర్థునిగా చేశాడయ్యా, స్వస్థతీర్థునిగా చేశాడయ్యా. మనిషిగా మరలా మార్చాడయ్యా, మనిషిగా మరలా మార్చాడయ్యా. ఆశ్చర్యకరుడోయమ్మా, ఆలోచన కర్తోయమ్మా, బలవంతుడగు దేవుడు నిత్యుండగు తండ్రి ఆయనే. గాలిని గద్దించినాడు యేసయ్యా యేసయ్యా, చంద్రాన్ని శాసించినాడు మెస్సయ్యా మెస్సయ్యా. ఎన్నెన్నో అద్భుతాలు చేసేనయ్యా, ఎన్నెన్నో అద్భుతాలు చేసేనయ్యా, ఎన్ని చెప్పినా తరిగిపోనిదయ్యా, ఎన్ని చెప్పినా తరిగిపోనిదయ్యా. ఆశ్చర్యకరుడోయమ్మా, ఆలోచన కర్తోయమ్మా, బలవంతుడగు దేవుడు నిత్యుండగు తండ్రి ఆయనే. గాలిని గద్దించినాడు యేసయ్యా యేసయ్యా, చంద్రాన్ని శాసించినాడు మెస్సయ్యా 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 యేసయ్యా.
మంచిది. సమయాన్ని అర్థం చేసుకుని చక్కటి తలాంతులు కలిగి యేసయ్య నామాన్ని కనపరిచే మంచి కృపను దేవుని ద్వారా పొందుకొని చక్కటి పాట పాడి యేసయ్య నామాన్ని కనపరిచిన ప్రియులు నాన్నగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ షారోన్ మహోత్సవాల తరపున ఈ యొక్క జరగబోతున్న ఈ యొక్క 2వ రాత్రి ఈ సభ దేవుని మహిమార్థమే జరుగులాగున దేవుని దాసుని ద్వారా చక్కటి రక్షణ సాక్ష్యము దేవుడు వినిపించి అనేక మందిని బలపరచులాగున, అలాగే ఈ రాత్రికాల సమయంలో శ్రేష్టమైన వర్తమానం మన మధ్యలోనికి అందించడానికి వస్తున్న దైవజనులు బిట్రగుంట నుంచి వస్తున్న ఐజయ్ గారిని దేవుడు బహుబలంగా వాడుకునేలాగున మన మధ్యలో ఉన్న సహోదరులు మద్దాల రమేష్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. దయచేసి ప్రార్థన చేయించుండగా అందరూ ఏకీభవిద్దాం. వెనకాల భోజనాలు అయిపోయిన వాళ్ళు దయచేసి వచ్చి సభా ప్రాంగణంలో కూర్చోవలసింది ప్రేమతో తెలియజేస్తున్నాం. అభిషక్తులైన దైవజనులు మన మధ్యలో ఉన్నారు. సమయాన్ని మనం ఏమాత్రం వ్యర్థం చేసుకోకూడదు కనుక గమనించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. భీమవరం నుంచి వచ్చిన పవర్ ఆఫ్ ప్రేయర్ మినిస్ట్రీస్ సంఘబడులు ఒక పాటకి సిద్ధంగా ఉండాలి. అలాగే మెంటవర్ తోట నుంచి వచ్చిన డిపిఎం మినిస్ట్రీస్ వారు కూడా ఒక పాటకి సిద్ధపడి ఉండాలి. మిమ్మల్ని మేము కోరుతున్న ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది సీరియస్ ఆపరేషన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవకాశం తక్కువ ఉంది, సమయం తక్కువ ఉంది కనుక ఒక పల్లవి ఒక చరణము పాడి యేసయ్య నామాన్ని గణపరచవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేయచ్చు. ఈ ప్రార్థన అయ్యేలోగా ఇక్కడికి ఈ వేదిక ప్రాంగణం దగ్గరికి వచ్చి ఉండవలసింది ప్రేమతో తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలు నేర్పించినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తుడైనటువంటి నా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామమునికే వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆత్మ కలిగిన మా దేవుడు ఆత్మస్వరూపుడువు, ప్రేమ కలిగిన మా దేవుడు ప్రేమస్వరూపుడువయ్యా, నీకే స్తోత్రములు ప్రభువా. ఆశ్చర్యతుడువును, ఆలోచనకర్తవును, బలవంతుడైన దేవుడువును, నిత్యుడుకు తండ్రివును, సమాధానకర్తగా అధిపతి నీకే స్తోత్రములయ్యా. అయా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడువయ్యా. వర్తమాన పూట భవిష్యత్ కాలంలో నీవే దేవుడు అయినావు తండ్రి. నీవు తప్ప వేరొక దేవుడు ఎవడను మాకు లేడయ్యా. ఇదిగో నా దేవా, మీ దాసుడిని ప్రేమించి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మీటింగులు మొదటి రోజునైనా దీవెనకరంగా మీరు జరిగించారు తండ్రి. మీ ఆత్మను తోడుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఇదిగోనైనా ఈ 2వ రోజు ఇంతవరకు నాయనా మీరు నడిపించినటువంటి ఈ యొక్క ఆత్మ నడిపించబట్టే మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ప్రభు, ముందున్న కార్యక్రమం అంతా కూడా దీవెనకరంగా జరిగించండి. మీరు తోడుకు రాబోయేటువంటి ఆ దాసులను బలపరిచి వాడుకోండి తండ్రి. అనేకమైనటువంటి హృదయాలను ఆయన ప్రభు కరిగించండి దేవా. అయా అయా ప్రభు, ఎవరైతే నైనా ప్రభు ఏ మాట కొరకైతే ఎదురు చూచుచున్నారో ప్రభు, ఆ మాట ద్వారా వారి ప్రతి ఒక్క హృదయాన్ని నేను బలపరచండి తండ్రి. మీ ఆత్మతో నింపండి దేవా, ధైర్యపరచండి తండ్రి. మీ దాసుడు చేసినటువంటి ఈ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. అయా ప్రభా, ప్రతి కార్యక్రమాన్ని ప్రభా మీరు తోడుగా నడిపించండి. అయా ఆర్థికంగా బలపరచండి తండ్రి. అయా ప్రతి ఒక్క సమస్య నుండి నన్ను విడుదల దయచేయండి. ఏ సంఘానికి కావాల్సిన నూతన ఆత్మలు దయచేయమని ఇదిగో నా ప్రభా ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. అందరం చప్పట్లు కొడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు,
చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు ఎంతకాలమంతయును కాచినావు యేసయ్యా నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా గతకాలమంతయును కాచినావు యేసయ్యా నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా నూతన కార్యములు ఘనమైన కార్యములు ఆశ్చర్య కార్యములు అంతులేని కార్యములు నూతన కార్యములు ఘనమైన కార్యములు ఆశ్చర్య కార్యములు అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు 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 దేవుని నామమునకు మహిమ కలుగును గాక గొంతు ఎత్తి చాటేదాను నడుము కట్టి పయనింతును గొంతు ఎత్తి చాటేదాను నడుము కట్టి పయనింతును నా యేసు గొప్పవాడు నా యేసు గొప్పవాడు నా యేసు గొప్పవాడు నా యేసు గొప్పవాడు నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడు నీ కొరకే
పాట పాడి దేవుని నామాన్ని గణపరిచిన మింటేవర్ తోట సంఘుడులకు ఈ యొక్క షారోన్ మహోత్సవాల తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ప్రాముఖ్యమైన సమయంలో మనకు వచ్చాం కనుక జరగనయ్యున్న సభ ఆయన కృపలో చక్కగా నడిపింపు ముందుకు కొనసాగించవలసిందిగా ఈ శ్రేష్టమైన సమయంలో అభిషక్తులు ఈ సభల కన్వీనర్గా ఉన్న దైవజనులు వి సతీష్ కుమార్ అయ్య గారికి ఈ శ్రేష్టమైన సమయాన్ని అప్పగిస్తున్న బిగ్గరగా చప్పట్లు కొడుతుండగా దైవజనులు ఆహ్వానించుకుందాం. సంతోషంగా ఉన్నవారంతా రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా. ఈ పక్కకు మట్టుకి అభిషేకం వచ్చినట్టుంది, ఇంక ఈ పక్కకు రాలేదేమో. హల్లెలూయా. ఆ వెనకాల ఈటింగ్ కాడ ఉన్నవారంతా వచ్చేస్తే ఈ పక్క కూడా సమృద్ధి అయిన ప్రవాహం. దేవునికి మహిమ కలుగును గాక. నేను ప్రార్థన చేసినప్పుడు ఒకటే ప్రార్థన చేసేవాడిని, ప్రభువా సముద్రం అంతా నీళ్లతో నిండి ఉన్నట్టు, ఎడారి అంతా ఇసుగుతో నిండి ఉన్నట్టు ఈ ప్రాంగణం అంతా ప్రజలతో నిండి ఉండును గాక. హల్లెలూయా. రాత్రి సమయమే విస్తారమైనటువంటి ప్రజలు మన మధ్యలోకి వచ్చారు. ఇంకా మీరు వడ్డించే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారిని మట్టికి చక్కబెట్టేసి ఇక భోజనాలు ఆపేద్దాం, ఎందుకంటే ముఖ్యమైనటువంటి సమయంలోకి వచ్చేసాం కనుక. వాలంటీర్స్ వినాలి నా మాట. ఇక భోజనాలు ఆపేయండి, ప్రార్థన అయిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేద్దాం. మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా. మన మధ్యలోనికి ఈరోజు రక్షణ సాక్ష్యం కొరకు మన అందరినీ బలపరచడానికి ఆహ్వానించగా మా మధ్యలోనికి వచ్చినటువంటి నీ వాక్య ఆహారమును ప్రభువ వడ్డించుచున్న మీ దాసులను మరుగు చేసుకుని ప్రభువ ప్రతి ఒక్కరూ నీ మాటలు శ్రద్ధగా విని ప్రతి వారి హృదయములో తండ్రి నీ వాక్యము ఫలించటానికి సహాయం చేయమని ఈ చుట్టుపక్కల అనేకులైనటువంటి వారు నీ వాక్యాన్ని వినుచున్నారు. ఎవరికి ఒక ఆహారము అనే వాక్యం అవసరమో తండ్రి వాక్యాహారము తిననీడల బలమాత్మకు లభించుటట్లు అన్నారు కనుక కావలసిన వాక్యము మాతో మాట్లాడి ఈ యొక్క సభల ద్వారా ఈ ప్రాంతానికి మరంత దీవెన ఆశీర్వాదాలు ఇచ్చి మీ దాసులను మరి తండ్రి సతీష్ అయ్య గారి కుటుంబమును వారి పరిచర్యను తండ్రి దీవించి ఆశీర్వదించి మహిమార్థమై ప్రభువ నాయన ఇక మరి సభలను జరిగించమని ప్రభువ నీ కృప కలిగిన హస్తం అందరికీ తోడుగా ఉంచి ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపమని మహిమ కలిగిన యేసు నామమును ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. ప్రార్థించిన దైవజనులకి షారోన్ మహోత్సవాల పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో షారోన్ మహోత్సవాలకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి నాతోటి దైవజనులు, నాకు అత్యంత ఆప్తులు సతీష్ కుమార్ గారికి, అలాగే అమ్మగారికి, కుటుంబమునకు, సంఘమైన మీ అందరికీ ప్రభునామలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అలాగుననే ఇంతవరకు ఈ సభను అధ్యక్షత వహించి నడిపించినటువంటి నాతోటి దైవజనుడు తమ్ముడు తిమోతికి ప్రభు పేరట నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. అలాగుననే ఈ వేదికను అలంకరించినటువంటి అభిషక్తులైనటువంటి దైవజనులు, దేవుని సంఘ ద్రాక్ష తోటలో నా జత పనివారు, భీమవరం మండలంలో అద్భుతమైనటువంటి పరిచర్యలు చేస్తూ ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకై బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు ఎందరో మన మధ్య ఉన్నారు. వారందరికీ ప్రభు పేరిట నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మంచిది పిల్లరా. మరి ప్రత్యేకమైనటువంటి ఈ సాయంకాలపు వేళ ఈ షారోన్ మహోత్సవాలకు 2వ రాత్రి ఈ రీతిగా మీ మధ్యన నిలవబడి నా రక్షణ సాక్ష్యాన్ని పంచుకోవటానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు. నేటి దినాన్న క్రైస్తవ్యం అంటేనే ఎంతో వ్యతిరేకత కలిగినటువంటి పరిస్థితుల మధ్య మనం ఉంటున్నాం. ఈ పరిస్థితులలో మనము దేవునిని గూర్చినటువంటి సాక్ష్యం, లేక మనకు దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి మన వ్యక్తిగత సాక్ష్యాలు పంచుకోవటం అనేది బహుశ్రేష్టమైనటువంటి భాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. పిల్లరా, మీ దైవజనులు ఈ రాత్రి నన్ను పరిచయం చేస్తూ గొలవంతెపులో పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ ఆమోస్ అయ్య గారు వచ్చి వారి రక్షణ సాక్ష్యాన్ని పంచుకుంటారు అని నన్ను పిలిచారు. అయితే వాస్తవికంగా నేను ప్రారంభం నుండి, అనగా నా తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని నాకు ఆ పేరును నామకరణం చేయలేదు. పిల్లరా, నేను క్రీస్తును ఎరగని, అనగా ప్రభువును ఎరగని కుటుంబంలోనే పుట్టాను నేను. దేవుని పిల్లరా, మా జీవితంలో నా తల్లి తండ్రి ప్రభు అంటే ఎవరో తెలియదు. వారి కుటుంబంలో, అనగా వారికి నేను బహుమానంగా మరి ఎన్నో పూజలు చేస్తే, ఎంతగానో వారు ప్రయాసపడితే, ఎన్నో మొక్కులు మొక్కితే కానీ నేను వారికి కుమారుడిగా అనుగ్రహించబడలేదు. ఎందుకంటే
నా తల్లి నా తండ్రి, నేను మొదటి నుంచి మీకు జ్ఞాపకం చేయవలసి వస్తే నా తాతల దగ్గర నుంచి చాలా పెద్ద సాక్ష్యం అయిపోతుంది. దైవజనులు ఇప్పటికే మన మధ్యకు వచ్చేసి ఉన్నారు కనుక క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రమే జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, నా తల్లిదండ్రులు ప్రభువుని ఎరగనటువంటి కుటుంబము కలిగిన వారై ఉన్నారు. మరి అటువంటి పరిస్థితులలో మా అమ్మ మా నాన్న ఈ లోకంలో ప్రియదేవుని బిడ్డలారా ఎంతో బంధువర్గాన్ని బంధుగణాన్ని కలిగిన వారై ఉండి అద్భుతమైనటువంటి మరి జీవన వ్యవస్థను కలిగి ఒక పెద్ద కుటుంబంలో వారు జన్మించి వారి జీవన వ్యవస్థను కొనసాగిస్తూ వచ్చారు. అయితే దేవుని బిడ్డలారా, వారికి వివాహమైన తర్వాత వారు దేవుని యొక్క కృపా కటాక్షములను బట్టే వారికి ముందుగానే దేవుని యొక్క కృప వారి మీద ఉందని నేను తలుస్తాను. మరి వారి జీవితంలో వారి వివాహం అయిన తర్వాత దేవుడు వారిని కనికరించి సంతానం ఇవ్వడం ప్రారంభించారు. ఆ సంతానం ఇచ్చేటువంటి క్రమంలో 3 కుమార్తెలను ఇచ్చారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరుగా 3 కుమార్తెలు నా తల్లిదండ్రులకు కలిగారు. పిల్లలు ఎప్పుడైతే ఆ 3 కుమార్తెలను వారు కన్నారో వారికి చాలా వేదన దుఃఖం ప్రారంభమైంది. ఎందుకంటే వారికి ఒక మన భాషలో చెప్పుకోవాలంటే వారసులు అంటాం దేవుని బిడ్డలారా. మరి వారసులు ఎంతవరకు మరి వారిని ఆదరిస్తారో తెలియదు. కానీ ఆనాటి కాలంలో, నేను పుట్టినటువంటి కాలంలో వారసుడు ఉండడం అనేది చాలా గొప్ప భాగ్యంగా ఎంచేవారు. కనుక 3 ఆడబిడ్డలు పుట్టేసిన తర్వాత ఇంకా మగబిడ్డ పుట్టడేమోనని ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నారట. ఈలోపు మా నాన్నమ్మ గొడవ పెట్టింది. ఏమనంటే, ఒరే నాయనా, 3 ఆడపిల్లలు పుట్టారు, మగబిడ్డ లేకపోతే, వారసుడు లేకపోతే కుటుంబాలకు ఏం బాగుంటుందిరా, నీ తర్వాత వంశం ఎలా నిలబడద్ది, కనుక మరలా ఇంకొక కాన్పుకు ఉంచుకోమని చెప్పి మా తల్లిని నా తండ్రిని మా నాన్నమ్మ చాలా ఏమనాలి ఒత్తిడి చేసిందటండి. చాలా ఒత్తిడి చేస్తే ఇష్టం లేకపోయినా, వారికి ఏమాత్రం కూడా అవకాశం లేదు, అంగీకరించకపోయినా మరి పెద్దవాళ్ళ మాట దాటేయలేక తీసివేయలేక మరొక కాన్పుకు ఉంచుకున్నారు. కానీ చాలా పూజలు చేసేవారటండి, చాలా మొక్కులు మొక్కేవారట, ఎంతగానో ప్రయాసపడ్డారు. ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఎవరైనా మహిమ కలిగిన వారు ఉన్నారు అంటే వారి దగ్గరికి వెళ్ళి మాకు ఒక మగబిడ్డ కావాలని వారి దగ్గర మొక్కుబళ్ళు చేసేవారట. అలా చేసి దేవునికి పిల్లరా చివరికి మా నాన్నమ్మ మా తల్లిదండ్రులకు ఒక మాట చెప్పిందట. ఏమనంటే, మీరు బందరు వెళ్ళండి, బందరు వెళ్ళి మనకున్నటువంటి సముద్రంలో గుమ్మడికాయని తీసుకుని వెళ్ళి సముద్రంలో వేస్తే గుమ్మడికాయంత బిడ్డ పుడతాడు అని చెప్పిందట మా నాన్నమ్మ. ఆయనకి ఎవరో ఒక సాధువు గారు చెప్పారట, ఆ గుమ్మడికాయ తీసుకెళ్ళి సముద్రంలో వేసేయండి, అప్పుడు బిడ్డ పుడతాడు, మగబిడ్డ పుడతాడు అని. వారికి దానికోసం ఓ పెద్ద గుమ్మడికాయను సిద్ధపరుచుకున్నారు. అది భుజాన్ని ఎట్టుకొని మోసుకుంటూ బయలుదేరిపోయారు. వెళ్ళి బందరు వెళ్ళారు. మా నాన్న గజఈతగాడు, ఆయన పల్లెటూరులో పుట్టినోడేమో, చాలా చక్కటి ఈత కలిగినటువంటి వాడే. ఆయనట దగ్గరలో వేస్తే ఎక్కడైనా ఈ గుమ్మడికాయ మరలా బయటకు వచ్చేస్తే దేవుడు కోపకం చేసి మరలా మగబెట్టిన ఆడబిడ్డని ఇచ్చేస్తాడేమని భయపడి ఆ కెరటాలు దాటి కూడా వెళ్ళిపోయి ఆ గుమ్మడికాయనట్టు సముద్రంలో వదిలేసి వచ్చాడట. లేరా, మరి ఏది ఏమైనప్పటికీ ఆ గుమ్మడికాయ వేసి వచ్చేసారు. 9 మాసాలు నింపబడిన తర్వాత వారు ఆశించినట్లుగానో లేక దేవుని కృపణాలి. నేను ఈరోజు ఈ రాత్రి ఇలాగ నేను నిలవబడ్డానికి తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుని యొక్క ప్రణాళిక ఉందని నేను నమ్ముతున్నాను. ఆ రోజు నా తల్లిని తండ్రిని దేవుడు దీవించి ఆశీర్వదించి వారి మొక్కులు అనను లేకపోతే వారి ప్రయాసనను కానీ దేవునికి ఈ పాత్ర అవసరమైందనే ఉద్దేశంతో ఆనాడు దేవుడు కనికరించి 4వ సంతానంగా దేవుడు నన్ను బహుమానంగా ఇచ్చారు. పిల్లరా చూడండి, 3 ఆడబిడ్డల తర్వాత మగబిడ్డ పుడితే ఎలా ఉంటుంది ఆ ఆనందం, ఆ సంతోషం ఇక చెప్పటానికి వీల్లేదు. పిల్లరా, ఆ రోజుల్లో మగబిడ్డ పుట్టాడని చెప్పి వార్త వారికి వినబడిన తర్వాత మా గ్రామంలో పిల్లరా నా నిమిత్తమట మా నాన్నగారు ఒక టీ పార్టీ ఇచ్చారట. టీ పార్టీ అంటే కొంచెం స్నాక్ ఇచ్చేదైనా ఒక చిన్న లడ్డు, అలాగే కొద్దిగా మిక్చరు, అలాగే కొంచెం టీ, దాన్ని ఇచ్చి ఊరందరినీ పిలిచి టీ పార్టీ ఇస్తే నాకు అప్పుడు బహుమానాలు వచ్చాయటండి. ₹5.15 బహుమానం వచ్చిందట. అందరూ వచ్చి బహుమానాలు ఇస్తే ఏమిలేరా దానిని బట్టి ₹5.15 పెట్టి నాకు ఒక బంగారపు చైన్ చేయించాడు మా నాన్న గుర్తుగా.
ఏమనేవాడంటే, ఒరే నాయనా, ఇది ఊరందరూ వచ్చి టీ పార్టీ పెడితే నీకు బహుమానాలు ఇచ్చారు, ఆ బహుమానాలతో చేయించిన బంగారపు గొలుసు అనేవాడు ఎప్పుడు. ఏమండి, ఈ ముగ్గురు తర్వాత పుట్టిన 4వ సంతానమేమో నన్ను చాలా ప్రేమగా చూశారండి, చాలా ఆప్యాయతగా చూశారు. అలాగునని ఎక్కడ ఎప్పుడు ఏది కొదవ లేకుండానే పెంచారు. నాకు 8వ సంవత్సరపు వయసు వచ్చింది. 8 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఒక రోజున నా తల్లి నా తండ్రి మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మా అమ్మగారి చిన్నాన్న అప్పుడే ఆయన ప్రభువుని రక్షకునిగా అంగీకరించి, ప్రభువుని మరి దేవునిగా అంగీకరించడమే కాక ప్రభు పరిచర్లో సాగుతూ ఉన్నారట. అప్పటికి ఆయన ప్రభువుని నమ్ముకొని 6 సంవత్సరాలు అయింది. దేవుని బిడ్డలారా, ఆయన గురించి వీళ్ళెవ్వరికీ తెలియదు. ఆయన కూడా కుటుంబంలో నుండి పారిపోయి కాకినాడ పట్టణం వెళ్ళిపోయి అక్కడ ఉండి అక్కడ మిషనరీ ద్వారా ఆయన రక్షణలోకి వచ్చారట. దేవునికి స్తోత్రం చెబుదాం. మా అమ్మగారి చిన్నాన్న, దేవుని బిడ్డలారా, ఆయన పారిపోయాడు. పారిపోయిన తర్వాత మరలా ఆయన అక్కడ రక్షింపబడ్డాడు. రక్షించబడిన తర్వాత ఆయన తిరిగి వచ్చారండి. తిరిగి వచ్చినప్పుడు ఈ వార్త ఆ పిల్లలందరికీను అన్నదమ్ములందరికీ తెలిసింది. చిన్నాన్న తిరిగి వచ్చాడట అని. ఆయన తిరిగి వచ్చాడన్న వార్తను బట్టి మా అమ్మగారు, మా చిన్నాన్న చూసొస్తాను, ఏమండి వెళదాం, మా చిన్నాన్న చూసొస్తాను, వెళదాం అని మా నాన్నకు పోరు పెడితే, మా నాన్న చిన్నాన్న చూడటానికి అమ్మని తీసుకొని వాళ్ళిద్దరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ఊరు వెళ్ళారు. ఆ ఊరిలో దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళారో, వెళ్ళిన తర్వాత ఒక 2 రోజులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ 2 రోజులు ఉండి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేసేటప్పటికి మేము ఎవరం వెళ్ళలేదు. మా అమ్మ మా నాన్న వెళ్ళారు. 2వ రోజున తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేటప్పటికి చాలా ఆశ్చర్యం కలిగిపోయింది మాకు. ఎందుకు ఆశ్చర్యం అంటే, వారు వస్తూ దేవుని బిడ్డలారా, వెళ్ళినప్పుడు ఎలాగున్నారో అలాగ లేరు. వచ్చేటప్పటికి వారిలో మార్పు కనబడింది. ఏంటా మార్పు అంటే, వారు ప్రభువును కలిగి రావటానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం చెబుదాం. పిల్లరా, ఇక్కడ జరిగిన సంఘటన ఒకటి చెప్పాలి మీకు. ఎప్పుడైతే వీళ్ళు మా అమ్మ మా నాన్న అక్కడికి వెళ్ళారో, అక్కడికి వెళ్ళిన తర్వాత మా చిన్న తాతట వీరిని గూర్చి మాట్లాడుతూ దేవుని స్వార్థ ప్రకటించారట. ప్రభువుని గూర్చి మాట్లాడడం ప్రారంభించారట. అంతేకాదు పిల్లరా, ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఏడ్చారటండి. అప్పటికి ఆయనకి వివాహమైంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏడ్చారట. ఎలాగని ఏడ్చారంటే, ఒకవేళ మీరు ఈ లోకం నుంచి మీ యాత్ర ముగిస్తే నరకానికి వెళ్ళిపోతారు అనే భయం మాకు వేదన కలిగిస్తుందని అమ్మని నాన్నని పట్టుకొని, కుటుంబం అంతటిని పట్టుకొని, మన కోసం ప్రభువు ఇదిగో ఈ లోకంలో భయంకరమైనటువంటి యాతన అనుభవించి ఆయన చనిపోయే 3వ దినాన్ని తిరిగి లేచి మనకు రక్షణ అనుగ్రహించారు అని చెప్పి శుభవార్త నా తల్లిదండ్రులకు కుటుంబానికి ప్రకటించారు. దేవుని బిడ్డలారా, ఈ ప్రకటించబడినటువంటి మాటలు నా తండ్రిని ఆకర్షించాయండి. అప్పటికే ప్రభు అంటే ఎవరో నా తండ్రికి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆయనను ఎంతగానో ప్రోత్సహించి, ఇదిగో ఆ మాటల చేత ఆకర్షించబడిన వాడై ఆ ప్రభువు నాకు కావాలి అని అడిగారట మా నాన్న. దేవునికి స్తోత్రం చెబుదాం. పిల్లరా, మరి ఎప్పుడైతే ఆ మాట అన్నారో వెంటనే ఆయన నా తల్లిదండ్రులు ఇద్దరికీ బాప్తీసాలు ఇచ్చేశారు. ఈ బాప్తీసాలు ఇచ్చేసిన తర్వాత ఆశ్చర్యంగా ఒక మాట చెప్తాను పిల్లరా. ఈ లోకంలో ప్రస్తుతం మనం ఎప్పుడైనా బాప్తిస్మాలు పొందినటువంటి వారిని చూస్తే వారి యొక్క అలంకరణ అంతా కొంతకాలానికి కానీ సమర్పించుకొని తీసేరు. కానీ నా తల్లి ఆ బాప్తిస్మం ఎప్పుడైతే పొందిందో తన మెడలో ఉన్నటువంటి ఆభరణాలు, అలాగే తన నుదుటున్న బొట్టు, అన్నీ చేతుకున్న గాజులు అన్నీ తీసేసిందండి. తిరిగి మా ఇంటికి వచ్చేటప్పటికి వారిని చూస్తే మాకు ఆశ్చర్యం కలిగింది. ఏంటిది, మా 3 అక్కలు మా అమ్మని చూసి, ఏంటి అమ్మ ఇలాగైపోయావు, ఏమైంది నీకంటే, మేము ప్రభువుని నమ్ముకున్నామని చెప్పారు. మాకేం అర్థం కాల. నేను చిన్నవాడిని, 8 సంవత్సరాల వయసు నాకు ఇప్పటికీ జ్ఞాపకమే. ఆ రోజు దేవుని బిడ్డలారా, మా నాన్న తెల్లటి గ్లాస్కో పంచి కట్టుకునేవారు, తెల్లటి చొక్కా వేసుకునేవారు. వారు వచ్చినప్పటికీ వారిని చూస్తే వారిలో ఒక మార్పును మేము చూసి ఆశ్చర్యపోయాం. ఇది ఎలా సాధ్యం అని మేము చాలా వేదన పడ్డాం. ఇదేంటి ప్రభువుని నమ్ముకున్నారంటారు, ప్రభు అంటే ఎవరు, ప్రభు అంటే ఎవరు, ఇలాగున మేము మాట్లాడుకుంటూ అమ్మని నాన్న అడిగితే, అప్పుడు అమ్మ నాన్న చెప్పిన మాట ఏంటంటే, ప్రభు అంటే మన కోసం ప్రాణం పెట్టిన ఆయన అని చెప్పారు.
దేవుని బిడ్డలారా, అది మాకేం అర్థం కాలేదు ఆ రోజున. అప్పటికే బాగానే ఉంది, అయిపోయింది. ఈ వార్త మా గ్రామంలో, మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళందరికీ కూడా తెలియడం ప్రారంభమైంది. ఇదిగో పలానా గోపాలకృష్ణమూర్తి ప్రభువుని యేసయ్యను నమ్ముకున్నాడట, లేక యేసును దేవుడిగా అంగీకరించాడట. ఈ వార్త విన్నటువంటి మా గ్రామం, దేవుని బిడ్డలారా, మమ్మల్ని చూసేటువంటి విధానంలో మార్పు ప్రారంభమైంది. అంతవరకు మా నాన్న మా గ్రామంలో అందరికీ తల్లో నాలుగు వంటివాడు. ఎందుకంటే మంచి వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారుడు, 14 ఎకరాల భూమి, అలాగే 2 ఎడ్ల బళ్ళు, అలాగే దరిదాపుగా గేదెలు కానీ ఆవులు కానీ 22 శాల్తీలు ఉండేయండి. ఇవన్నీ మరి పెద్ద చక్కటి వ్యవసాయం చేసేటువంటి అనుభవం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్న వారందరికీ కూడా తల్లో నాలుకగా ఉండేటువంటి వాడు. ఇటువంటి ఈ వ్యక్తి ఎప్పుడైతే ప్రభువుని రక్షకునిగా అంగీకరించారని తెలిసిందో, అక్కడ మా గ్రామంలో ప్రియమైన బిడ్డలారా, ఒక్కొక్కరు మాట్లాడే విధానంలో, చూసే విధానంలో మార్పు ప్రారంభమైంది. అంతవరకు కలుపుకోలుగా ఉన్నవారు, అంతవరకు మా ఇంటికి వచ్చి వెళుతున్నటువంటి వారందరూ కూడా దేవుని కొంచెం కొంచెంగా కొద్ది కాలానికి 2 సంవత్సరాలు అయ్యేటప్పటికీ మా గ్రామం అంతా మాకు దూరం అయిపోయిందండి. మా కుటుంబం ఒక్కటే ఏకాకిగా మిగిలిపోయాం. దేవుని బిడ్డలారా, ఇంకెవ్వరూ లేరు. మాకు బంధువులు అనబడిన వారు లేరు. నాకు 4 మేనత్తలు ఉన్నారు, ఒక పెదనాన్న, ఒక బాబాయ్, మా నాన్నగారు వాళ్ళు 7 సంతానం. ఆ 7 సంతానంలో కూడా 6 సంతానం మమ్మల్ని విడిచిపెట్టారు. వారి బంధువులుగా మాకు ఎప్పుడు కూడా ఏ ఆహ్వానాన్ని ఇవ్వాల, వారి కుటుంబాలు ఏ శుభకార్యాలు జరిగినా మమ్మల్ని పిలిచేవారు కాదు. ఇదంతా మాకు గమనించినప్పుడు నాకు 10-11 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి ఇక నేను తిరుగుబాటు చేయటం ప్రారంభించా. నా ముందున్నటువంటి నా సోదరులు 3 అక్కలు కూడా వారు అదే రీతిగా మా తల్లి తండ్రి మీద కోపగించుకోవటం ప్రారంభించారు. నేనైతే నేను ఒక మగబిడ్డని కనుక అంతవరకు వారి దగ్గర ప్రేమను పొందాను కనుక ఇంకా అసలు నేను విపరీతమైనటువంటి కోపంతో వారి మీద తిరుగుబాటు చేసేవాడిని. ఎందుకు ఇలాంటి దేవుడిని ఎందుకు తెచ్చారు? ఎందుకంటే అప్పటికే నా స్నేహితులు ఎవరు కూడా ఆ కుటుంబాలకు నన్ను ఆహ్వానించేవాళ్ళు కాదండి. ఒకవేళ ఆడుకోవటానికి ఆ ఇంటికి వెళ్ళి నా స్నేహితుడిని పిలవటానికి వెళితే, ఒరేయ్ నువ్వు మా ఇంటికి రావటానికి వీల్లేదనేవారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ వెళ్ళినా ఆ వాకిట్లోనే, గుమ్మము బయట వాకిట్లోనే నిలవబెట్టేవారు. ఈ పరిస్థితులను చూసినప్పుడు నా తండ్రి మీద నాకు విపరీతమైన కోపం ఏర్పడిందండి. ఎంత కోపం అంటే, నా తండ్రిని మాటలతో దూషించడమే కాదు, చూడటానికి కూడా ఇష్టపడేవాడిని కదా ఆ చిన్న వయసులో. అంత కోపం వచ్చేది. ఎందుకంటే నాకు అసలు నా స్నేహితులందరూ నాకు దూరం అయిపోతున్నారు. ఎక్కడికైనా వెళితే, ఏ ఇంటికైనా వెళితే నన్ను చాలా చులకనగా చూస్తున్నారు, అవమానిస్తున్నారు. నన్ను చూసిన ప్రతి ఒక్కరూ కూడా అసహించుకొని నువ్వు మా ఇంటికి రావద్దు అంటున్నారు. ఇదేంటి, ఎందుకు ఇలాగనా అని నేను నా స్నేహితులను అడిగితే, ఏరా మీ అమ్మ నన్ను ఎప్పుడు కూడా అలా చూడలేదు కదా, ఇదిగో మీ ఇంటికి వస్తే నీతో పాటు నాకు అన్నం పెట్టేది, మరి ఎందుకని నన్ను మీ ఇంటికి రానివ్వట్లేదంటే, మీరెవరో యేసుబాబుని నమ్ముకున్నారంటరా, అది మా ఇంటి వాళ్ళకి ఎవరికి నచ్చలేదు, అందుకని నిన్ను ఇంటికి తీసుకురావద్దంటున్నారు, అంతేకాదు నీతో స్నేహం కూడా చేయొద్దంటున్నారు అని చెప్తే గుండెలు బద్దలైపోయాయండి. ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి స్నేహితులు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, గ్రామంలో ఎవ్వరు కూడా మమ్మల్ని ప్రేమించేవారు లేరు. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మా తాతయ్య, దేవుని బిడ్డలారా, నా కన్న తండ్రి యొక్క నాన్న, అప్పటికి నాన్నమ్మ కూడా చనిపోయింది 2 ఏళ్లకి. ఆ తర్వాత మా తాతయ్య మా మీద విపరీతమైన తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. పెద్ద లోగిలిల్లు, ఆ ఇంటిలో నేను, నా తండ్రి, మా 3 అక్కలు, అమ్మ, 2 పాలేళ్ళు, మా పెదనాన్న, మా పెద్దమ్మ, వారికి 2 కుమారులు, మేముండేవారమండి. ఎప్పుడైతే మేము ప్రభు నమ్ముకున్నామని ఈ బాధ లేకపోతే ఈ కోపం పెరిగిపోయిందో, గ్రామమంతా కూడా మమ్మల్ని తక్కువగా చూడడం ప్రారంభించారో, మా తాతయ్య ఇక మమ్మల్ని ఇంటిలో ఉండటానికి వీల్లేదన్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇంట్లో ఉండటానికి వీల్లేదని మా 4 పిల్లలను, నా తల్లి, నా తండ్రిని బయటికి నెట్టేశారండి. నెట్టేస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు.
అప్పుడు మా నాన్న చేతులు జోడించి మా తాతయ్యతో అన్నారు, నాన్న ఇదిగో గొడ్లపాకలో నాకు అవకాశం ఇస్తే అక్కడ చిన్న దడిగట్టుకొని నా పిల్లలతో నేను అక్కడ బ్రతుకుతాను అన్నాడు. రే ఎందుకు ఆ ప్రభువును వదిలేస్తే ఇంట్లోనే నువ్వు బ్రతకొచ్చు చక్కగా, నీకు కావాల్సిందంతా నీకు ఇంట్లోనే ఉంది, నువ్వెందుకురా ఇదిగో ఆ దేవుడు అంటూ ఆ యేసయ్య అంటూ నువ్వు మా అందరికీ దూరం అవుతావు, ఇంత జరిగినా ఊరంతా వదిలేసినా నీకు సిగ్గు రాలేదా అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడారండి. అయినా నా తండ్రి అన్నాడు, నేను చావనైనా చస్తాను కానీ నేను నమ్మినటువంటి ప్రభువును మాత్రం నేను విడిచిపెట్టను అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పిల్లరా, ఆ మాటలు చెప్తుంటే అక్కడ నా తాతయ్యకు కోపమే కాదు, పిల్లలుగా నాకు విపరీతమైనటువంటి కోపం పెరిగిపోయిందండి. మా తాతయ్య దగ్గరికి వెళ్ళి అన్నాను, తాతయ్య ఇదిగో ఈ తండ్రి ఈ తల్లి నాకు అక్కర్లేదు, నేను నీతోనే ఉంటాను, ఇదిగో వీళ్ళని త్రోసే బయటికి కావాలంటే నేను మాత్రం నీతోనే ఉంటాను అన్నా. అప్పుడు మా తాతయ్య అన్నాడు, రే నువ్వు ఆ రక్తం నుండి పుట్టిన వాడివే, నాకు అక్కర్లేదు, నువ్వు కూడా వాళ్ళతో పో, నాకు 2 మనవాళ్ళు ఉన్నారు, మా పెదనాన్నగారి పిల్లలు ఉన్నారు, ఆ మనవాళ్ళు ఉన్నారు, నాకు చాలు, నువ్వు కూడా నాకు అక్కర్లేదు పొమ్మన్నాడు. అది ఇంకా కోపాన్ని కలిగించిందండి. అయితే తాతయ్య కూడా నన్ను అంగీకరించలేదే అని. దేవుని బిడ్డలారా, ఆ గొడ్లపాకులకు వెళ్ళిపోవటానికి అవకాశం ఇమ్మని అడిగితే అప్పుడు మా తాతయ్య అన్నాడు, ఇదిగో అక్కడ గొడ్లు కూడా అక్కడ ఉన్నటువంటి గేదెలు ఆవులు అవి ఉన్నాయే అవన్నీ కూడా ఇదిగో మిమ్మల్ని బట్టి అవన్నీ అపవిత్రమైపోతాయి, మీరు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, మీరు ఎటు పోతారో పోండి, ఏ కాలువలో దూకుతారో ఏ ట్రైన్ కింద పడతారో పొండి అన్నాడండి. ఆ మాటకి ఏం చేయాలో అర్థం కాక మా ఇంటి ఎదుర ఒక రావి చెట్టు ఉంది, ఈ రోజుకి ఉందండి, అది చాలా పెద్ద చెట్టు. దాని కిందకి వెళ్ళాం, అక్కడ కూర్చోబెట్టాడు మా నాన్న నలుగురిని. కూర్చోబెట్టి నా తల్లి నా తండ్రి కూర్చొని, దేవుని బిడ్డలారా మేమేమో భయంకరమైనటువంటి కోపంతో ఆవేశంతో మా తండ్రిని తల్లిని చూస్తూ ఉంటే నా తండ్రి నోటండి వస్తున్న మాటలేంటో తెలుసా, మీరేం దిగులు పడకండి నాయన, మన ప్రభువు మనల్ని కాపాడతాడు అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఊరి వాళ్ళు అంటుండేవారండి, రే మీ నాన్న ఏదైనా పట్టుకున్నాడంటే దాని అంతం చూసేదాకా విడిచిపెట్టాడురా, అలాంటి వాడు ఇదిగో లోకంలో ఉన్నప్పుడు చేసిన భక్తి విషయంలో కూడా అలాగే, ఏ భక్తి అయితే చేశారో ఆ భక్తిని అదిగో దాని అంతు చూసేంత వరకు వెళ్ళేవాడు, ఏమాత్రం వెనకడుగు వేయడు. ఇప్పుడైనా అంతే, ఇక మీ నాన్న దాన్ని విడిచిపెట్టడో, మీకు ఇక ఏ విధమైనటువంటి ఆధారం దొరకదో, మీరిక ఇదిగో రోడ్ల మీద పడి తిరగవలసిందే, మీ బ్రతుకంతా మీ కుటుంబం అంతా నాశనం అయిపోతుందిరా అని నా తోటి వాళ్ళందరూ అలాగే మా బంధువులు సన్నిహితులందరూ కూడా అవమానిస్తూ ఉండేవారు. దేవుని బిడ్డలారా, అంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నా కోపం ఆవేశం ఎక్కువైపోతా ఉంది పిల్లరా. తర్వాత ఆ ఊరిలో పెద్ద అయినటువంటి ఒక వ్యక్తి వచ్చారు, నారాయణరావు గారు ఆయన పేరు. ఆయన వచ్చి, కృష్ణ ఏంట్రా ఇదిగో మీ నాన్న చెప్పినట్లుగా పోనీ ఆ దేవుణ్ణి వదిలేయొచ్చు కదా, మనకెప్పుడూ లేదు, మన కుటుంబాల్లో లేదు, మన వంశాల్లో లేదు, నీకెందుకురా ఇది, ఈ పంతం ఎందుకు నీకు, ఆయన వదిలేసి మీ నాన్న చెప్పినట్టు విని మన భక్తిలోకి వచ్చేయమంటే ఆయన మరలా ఇదే మాట అన్నాడు, బాబాయ్ నువ్వు ఇక నాకు ఏ మాటలు చెప్పొద్దు, నేను బ్రతకలేకపోతే ఇక్కడ నుంచి వేరే చోటకని వెళ్ళిపోతాను, కానీ నా ప్రభువును మాత్రం నేను విడిచిపెట్టలేను అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్దాం. పిల్లరా, అలాగున పోరాడుతూ ఉంటే అదే నారాయణరావు గారు మా తాతయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఎందుకు వాడిని బాధ పెడతావు, వాడు ఏదో మార్గం ఎంచుకున్నాను అంటున్నాడు, ఆ మార్గం వాడికి నచ్చింది అంటున్నాడు, ఆ మార్గంలో పోనివ్వండి, ఎందుకు పోని నీకు అంత బాధగా ఉంటే ఇంటిలో ఆ వెనక భాగం వాడికి ఇచ్చేయండి, ఆ వెనక నుంచి వెనక్కే తిరుగుతాడు, ఇక ముందుకు రాళ్లే ఎవరికీ కనబడడు, ఆ వెనక భాగం వాడికి ఇచ్చేయమని చెప్పి మా తాతయ్యను ఒప్పించారండి. ఆయన ఒప్పించిన తర్వాత మెల్లగా మేము ఆ వెనక భాగానికి వచ్చి చేరాం. అక్కడే ఉండేవారం, ఎవరికి కనపడడానికి లేదు, ఎక్కడికి వెళ్ళటానికి లేదు. దేవుని బిడ్డలారా, స్కూల్కి వెళితే అవమానం, ఇదిగో టీచర్లు సైతం నన్ను చాలా చులకనగా చూసేవారండి. ఈ పరిస్థితులన్నీ వేదన కలిగిస్తూ అలాగున సంవత్సరాలు గడుస్తూ ఉండగా దేవుని బిడ్డలారా, ఇదిగో కొంచెం నాకు వయసు వచ్చి 8వ తరగతికి వచ్చాను. ఈ 8వ తరగతికి వచ్చిన తర్వాత నా తండ్రిని దేవుడు దర్శించి సేవ కోసం పిలిపించారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పిల్లరా, అంతవరకు ప్రభువుని ఆరాధించే విశ్వాసిగా ఉన్నటువంటి నా తండ్రి ఇప్పుడు సేవ చేయటానికి ఆయన సమర్పించుకోవటం ప్రారంభించారు. దేవుడు నన్ను పిలిచాడు, నన్ను సేవ చేయమంటున్నాడు అన్నారు. దేవుని బిడ్డలారా, ఆ మాట అన్నప్పుడు చాలా మాకు భయం వేసింది. సేవ అంటారు, ఏం చేస్తారు సేవ అంటే అని అర్థం కాలేదు. దేవుని బిడ్డలారా, వెంటనే అక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి పేటలో నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చేవారు. వారు రావడమే ఊళ్ళో వాళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా తక్కువగా హీనంగా చూడటమే కాదు, మమ్మల్ని చాలా అవమానించేవారండి.
చాలా దుఃఖపరిచేవారు. దేవుని బిళ్ళరా, కులాన్ని బట్టో లేకపోతే వారికి ఉన్నటువంటి దేవుని బిళ్ళరా గ్రామంలోకి వస్తున్నారు అనేటువంటి విధానాన్ని బట్టో ఏమో తెలియదు, కానీ చాలా అవమానకరంగా మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా చాలా నీచంగా చూస్తున్న పరిస్థితులు. అయినను నా తండ్రి వెనకడుగు వేయలేదు. దేవుని పని చేస్తూ వారికే ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుని బిళ్ళరా, ఎప్పుడైతే దేవునిని ఇంత పరిపూర్ణంగా నమ్మారో, ఆ నమ్మిన దగ్గర నుంచి, సేవ ప్రారంభించిన దగ్గర నుంచి నా తండ్రి ద్వారా దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించారండి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ గ్రామంలో ఎవరికైనా ఏదైనా బాగోకపోతే ఈయన దగ్గరకు వస్తే, ఈయన ప్రార్థన చేస్తే వెంటనే స్వస్థపరచబడేవారు. అలాగే దెయ్యపు శక్తుల చేత పీడింపబడుతుంటే ఈయన దగ్గరకు వస్తే, ఈయన ప్రార్థన చేస్తే వెంటనే స్వస్థత వచ్చేది. దేవుని బిళ్ళరా, అలాగున కొంచెంగా కొద్దిమంది కూడటం ప్రారంభించారు, కానీ గ్రామం మాత్రం మమ్మల్ని అంగీకరించలా. దేవుని బిళ్ళరా, పేటలో ఉన్న వారందరూ వచ్చేవారు. అప్పటికే సిఎస్ఐ సంఘం ఉండేది, అక్కడ సరైన ఆరాధన జరిగేది కాదు. అక్కడ ఉన్నటువంటి వారందరూ, విశ్వాసులందరూ కూడా మెల్లమెల్లగా మా తండ్రి గారి దగ్గరికి రావటం ప్రారంభించారు. దేవుని బిళ్ళరా, అలా వస్తూ ఉండగా మాకున్నటువంటి పరిస్థితులను చూసి మా చదువులు సాగుతూ ఉన్నాయి. ఈ లోపుగా నా తండ్రి 9వ తరగతికి వచ్చాను నేను. మా తండ్రి అన్నారు, రే నాయన, నా తర్వాత నువ్వు సేవ చేయవా అన్నారు. నాకు వచ్చేసిందండి ఇంకా కోపం. మామూలు కోపం రాలేదు. చాలా అవమానపరిచాను, చాలా దుఃఖపరిచాను. ఎంతంటే నా కొరకు నా తండ్రి దరిదాపుగా 17 సంవత్సరాలు ఏడ్చారండి. 17 సంవత్సరాల పాటు కన్నీరు మున్నీరుగా విలపించారు. నా కుమారుడిని రక్షించు ప్రభువా, నా కుమారుడిని రక్షించు. ఈ లోపుగా మా అక్కల ముగ్గురు కూడా దేవుని బిళ్ళరా, నిజంగా దేవుని మహాకృపను బట్టి వారు ప్రభువుని మరి గుర్తెరిగారు, ప్రభువుని రక్షకునిగా అంగీకరించారు. పెద్దక్క, రెండోకి ఇద్దరు బాప్తిసాలు పొందటానికి కూడా దేవుడు సహాయం చేసేసారు. దేవుని బిళ్ళరా, వీళ్ళు కూడా మారిపోయారా అని కోపం వచ్చేసేది. మా పెద్దక్కని తిట్టేవాడిని, అక్క నీకైనా జ్ఞానం రాదా, నువ్వు చదువుకుంటున్నావు కదా, డిగ్రీ వరకు వచ్చేసావు, ఇప్పుడు నీకు అర్థం కావట్లేదా, మన పరిస్థితులు నీకు అర్థం కావట్లేదా అంటే మా అక్క అనేది, తమ్ముడు నువ్వు అలా బాధపడకు, నాన్న ఎరిగిన దేవుడు గొప్ప దేవుడయ్యా, నువ్వు చూస్తున్నావు కదా, ఇప్పటికి ఎంతోమంది ఆదరించబడుతున్నారు, స్వస్థపరచబడుతున్నారు, మన దేవుడు శక్తిమంతుడురా అని చెప్పింది. దేవునికి స్తోత్రం చెబుదాం. అయినా నా కోపం దగ్గల, అయినా నా కోపం రగిలిపోతా ఉంది. దేవుని బిళ్ళరా, చూడండి, ఎప్పుడు ఏ మాటకి లోబడేవాడిని కాదు. ఇక నా చదువు అంటారా, నేనేమి దేవుని బిళ్ళరా పెద్దగా మంచి ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యేంతటి జ్ఞానం నాది కాదు. అలాగని తప్పి కూర్చునేటువంటి పరిస్థితి కాదు. యావరేజ్ స్టూడెంట్గా ఉండేవాడిని, చక్కగా చదివేవాడిని. 50 మార్కులు పైబడి మార్కులు వస్తూ ఉండేవి. మా నాన్న అంటూ ఉండేవాడు, 10వ తరగతి అయిపోతే నిన్ను బైబిల్ కాలేజీకి పంపాలనుకుంటున్నాను. ఈ మాట అంటే నా కోపం వచ్చేసేదండి. గొడవ పెట్టేసేవాడిని. నువ్వు బైబిల్ కాలేజ్ అంటావు, అలా అంటావు, అసలు నాకు ఈ దేవుడే వద్దంటున్నాను, నేను ఈ మార్గంలోనికి రానంటున్నానంటే ఆయన నన్ను బుజ్జగించడం ప్రారంభించేవాడు. నా కోపం ఏంటో తెలుసండి, ఎందుకు ఇంత కోపం రావడానికి కారణం, స్నేహితులు దూరం అయ్యారు, బంధువులు దూరం అయ్యారు. వీటన్నిటికంటే నా స్నేహితులు, ఎప్పుడైనా మా ఊర్లో ఒక టూరింగ్ టాకీస్ ఉండేది, సినిమా హాల్. ఎప్పుడైనా సినిమాకి వెళదామని నా స్నేహితులు సినిమాకి వెళ్తా ఉంటే వారిని అడిగేవాడిని, ఒరే నేను వస్తాను తీసుకెళ్ళరా అని అంటే వాళ్ళు అనేవారు, ఒరే బాబు నువ్వు మాతో రావద్దు, నువ్వు మాతో వస్తే మీ నాన్నకి మనం నిన్ను సినిమాకి తీసుకెళ్ళినట్లుగా మేము కనబడిపోతాం, మీ నాన్న ఊరుకోడరా, మా కోసం ఏదో చేసేస్తాడు. అంటే ఎంతటి భయం వచ్చేసిందంటే అండి, ఆ గ్రామంలో మా నాన్న ఏదో చేసేస్తాడు, దేవుడు ఆయన మాట వింటాడు. లోకంలో చూడండి, అప్పుడప్పుడు మాంత్రికులు ఏదైనా గ్రామంలో ఉంటే వారిని చూసి భయపడతారే, అలాగ భయపడిపోయేదండి గ్రామం. ఏదో జరిగిపోద్ది, ఆయనకి ఏదైనా కనబడిపోద్ది. దేవుని బిళ్ళరా, ఆ మాటలంటే నేను వాళ్ళని నవ్వి అనేవాడిని, ఒరే పిచ్చోళ్ళరా, ఆయనకేం కనపడదా, నేను దేవుడు అనుకుంటున్నారా, ఏం కాదురా, ఆయన మనలాంటి మనిషి, ఏం కనపడదు, నన్ను తీసుకెళ్ళంటారా అంటే తీసుకెళ్ళేవాళ్ళు కాదు. ఏ ఆటకి వెళ్ళినా నన్ను వెంట పెట్టుకుని వెళ్ళేవాళ్ళు కాదు. దేవుని బిళ్ళరా, ఇదిగో 10వ తరగతి పూర్తయిందండి. 10వ తరగతి పూర్తయినప్పుడు నేను వెంటనే ఈ 10వ తరగతి అవగానే ఇంటర్మీడియట్కి జాయిన్ అయిపోయి మంచి చదువులు చదవాలి, ఉద్యోగం చేయాలని ఆశపడ్డా. కానీ దేవుని బిళ్ళరా, దేవుడు ప్రణాళిక వేరుగా ఉంది. చూడండి, 10వ తరగతిలో ఒక 2 మార్కులతో ఒక సబ్జెక్టులో అంటే సైన్స్లో తప్పానండి. తప్పిన తర్వాత మా నాన్న అన్నాడు, మంచి అవకాశం నాయన, ఇప్పుడు బైబిల్ స్కూల్కి వెళ్ళిపో అంటున్నాడు. ఏమండి, నాకెంత కోపం వచ్చిందంటే, ఇదేం దేవుడు నన్ను తప్పించి నా చదువుని అర్ధంతరంగా ఆపేసి ఈ భక్తి చేయిస్తాడా, నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాలా, నేను వెళ్ళనంటే వెళ్ళనని, నేను ఏమైనా సరే మరలా నేను ఈ పరీక్ష రాస్తానని నేను పూనుకొని మరలా దేవుని బిళ్ళరా ఒక 3 నెలలు 4 నెలలు చదవటం ప్రారంభించా. దేవుని బిళ్ళరా, అప్పుడు
మే నెలలో పరీక్షలు అయిపోతే మరలా సెప్టెంబర్లో ఉండేవి మా చిన్నప్పుడు. ఆ సెప్టెంబర్లో రాసేస్తాను, పాస్ అయిపోతాను, మరలా తిరిగి ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోతాను అనుకున్నా. దేవుని బిడ్డలారా, ఆ సెప్టెంబర్లో రాశాను, మరలా తప్పా. దేవుని బిడ్డలారా, మళ్ళీ పాస్ అవ్వాల. అప్పుడు మా నాన్న అంటున్నాడు, అదిగో నువ్వు పాస్ అవ్వు, ఇదే దైవ చిత్తం, నువ్వు బైబిల్ స్కూల్కి వెళ్ళిపోవాలి అంటున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, నాకు రోషం పెరిగిపోతా ఉంది, ఇక కోపం పెరిగిపోయిందండి. ఎంత కోపం అంటే ఇక ఈ ఇంటిలో ఉండటానికి వీల్లేదు. ఇక్కడే ఉన్నానా, మా నాన్న ఏదో రకంగా నన్ను ఈ ఈ ఈ ఈ ఈ ఈ సేవ అంటాడు, లేకపోతే ఈ భక్తి భావాల్లోకి నన్ను దింపేస్తాడని భయం వేసి, దేవుని బిడ్డలారా, ఎవ్వరికీ చెప్పకుండా, ఎవ్వరికీ తెలియకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే దేవునికి దూరంగా వెళ్ళిపోవాలి. కానీ తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడే నా దేవుని యొక్క ప్రణాళిక నా మీద ఉన్నదని నేను గుర్తించలేకపోయానండి. అయినా ఇదిగో దూరంగా వెళ్ళిపోవాలని మా ఊరిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, మామయ్య ఇదిగో మా ఇంట్లో ఉండటానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఎక్కడికైనా వెళ్తాను. ఆయన దూర ప్రాంతాలకి పనులకు వెళుతూ వస్తూ ఉండేవాడు. నీతో పాటు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవా అని ఆయన అడిగితే ఆయన చెప్పాడు, అరే నువ్వు వస్తాను అంటే ఒరిస్సా రాష్ట్రంలో ఒక డ్యామ్ కడుతున్నారు, ఆ కాంట్రాక్టరు నాకు చాలా దగ్గర వాడు, లేక నాకు స్నేహితుడు, అతడికి పనిచేయడానికి పనివాళ్ళు కావాలని కోరుతున్నాడు, ఒకవేళ నువ్వేమైనా వస్తాను అంటే నిన్ను ఒరిస్సా తీసుకుపోతాను అన్నాడు. ఇదే అవకాశం అనుకున్నాను. మా అమ్మకి మా నాన్నకి ఏం చెప్పలేదు, బట్టలన్నీ సర్దేసుకున్నాను. ఇక నేను బట్టలు సర్దేసుకుని పక్కన ఒక పెట్టుకొని ఉంచుకున్నాను. ఈలోపు నా తల్లి చూసింది. ఏంటయ్యా ఈ పెట్టి అని అడిగితే, నేను ఇంట్లో ఉండట్లేదమ్మా, నేను వెళ్ళిపోతున్నాను అన్నాను. మా అమ్మ నన్ను కావలించుకుని ఏడ్చింది. ఎందుకు అంటే, మీరు చేస్తున్న పని ఏమి నాకు నచ్చలేదు, ఈ భక్తి నాకు నచ్చట్లేదు, ఈ ఊరిలో మనల్ని అవమానంగా చూస్తున్నారు, ఎందుకు వచ్చిందమ్మా నేను ఉండలేను అంటే, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, పలానా నాగేశ్వరరామయ్య నన్ను ఒరిస్సా తీసుకెళ్తానన్నాడంటే, నన్ను వదిలేసి పరుగున ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన అడిగింది, ఎరా తమ్ముడు ఏంటి వాడిని ఎక్కడికో తీసుకెళ్తానన్నావంట. అక్క నువ్వేం భయపడకు, నేను కూడా వెళ్తున్నాను, ఆ ఒరిస్సా రాష్ట్రం తీసుకెళ్తున్నాను. అక్కడ ఒక డ్యామ్ కడుతున్నారు, మురాన్ అనేటువంటి ప్రాంతంలో డ్యామ్ కడుతున్నారు, అక్కడికి వెళ్తున్నాను. వాడికి కాస్త ఏదో ఒక పని బుద్ధి కదా, వాడు ఖాళీగా ఉండి ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండటం కంటే తీసుకుని వెళ్ళటం మంచిది కదా అని చెప్పి నన్ను అక్కడ తీసుకెళ్ళటానికి మా అమ్మను ఒప్పించాడు. ఇక ఏ ఆటంకం లేదు, ఇక వెళ్ళిపోతున్నాను, ఇంకా తిరిగి రాకూడదని వెళ్ళానండి. దేవుని బిడ్డలారా, గమనించండి, అక్కడి నుంచి బయలుదేరి నేను వెళుతుంటే మా ఊరి నుంచి పక్క ఊరికి వెళ్ళి బస్సు ఎక్కాలి. నా భుజం మీద పెట్టుకొని లాగా ఆయన వెంట నడుచుకొని వెళుతుంటే నా తల్లి నా తండ్రి నా వెనక నిలబడి ఏడవడం ప్రారంభించారు. ఒక్కగా పోయింది. ఇచ్చిన బిడ్డ చచ్చిపోతే ఇంకా కోపం ఇంకా మరల కట్టలు దించుకుందండి. సేవ లేదు, గేవా లేదు, బహుమానం ఇస్తానన్నట్టుగా ఇచ్చాడు, అడిగింది ఇచ్చాడు, తీసుకుపోయాడు. ఇంక ఇదేం దేవుడు, నాకొద్దు అని చెప్పి ఎవ్వరికీ చెప్పకుండా, ఇక్కడ గొలవంతిప్పుల సంఘానికి చెప్పలేదు, మా తల్లికి చెప్పలేదు, తండ్రికి చెప్పలేదు, నా భార్యను తీసుకొని మా అత్తగారింటికి హైదరాబాద్ పారిపోయా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సంఘమేమో, అయ్యా సేవకుని పంపారు, ఆయన ఏమయ్యాడో తెలియదు అంటున్నారు. ఆయనేమో బిషప్ గారికి ఫోన్ చేసి అడుగుతుంటే, ఇంటికి వెళ్ళి మా అమ్మని మా నాన్న అడుగుతుంటే, అసలు నేను ఎక్కడికి పోయానో వీళ్ళకి తెలియదు. అటు చేసి ఇటు చేసి మా బిషప్ గారికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి సంఘంతో అన్నాడు, నేను మీకు సేవకురాలను అప్పగించా, ఏం చేశారో మాకు తెలియదు, వాళ్ళు ఎక్కడికి పోయారో నాకు తెలియదు, వాళ్ళని తిరిగి అప్పగించారా సరే, లేకపోతే మీ మీద కేసు పెట్టేస్తానన్నాడు. కారణం ఏంటో తెలుసా, వీళ్ళు వెళ్ళి గోల పెట్టేస్తున్నారు, సేవకుడు అని పంపావు, పనికిరాని ఉండి పంపావు, ఇలాగంటే ఆయన కోపం వచ్చేసి, మీరు కనుక వాళ్ళని అప్పగించలేదా మీ మీద కేసు పెట్టేస్తానన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ విషయం ఆ తర్జన బట్టి వాళ్ళు ఇటెత్తుకొని మొత్తానికి హైదరాబాద్ వచ్చేసింది. సంఘం వచ్చేసి నా చేతులు పట్టుకొని బతిమిలాడి, బాబా నువ్వు రాకపోతే సంఘం అందరి మీద కేసు ఎట్టేటట్టున్నాడు బాబా, పెద్ద అయినా వచ్చైనా ఆయన తీసుకుని వెళ్ళి మమ్మల్ని ఇద్దరిని తీసుకుని వెళ్ళి కాకినాడ తీసుకుని వెళ్ళి అక్కడ బిషప్ గారికి అప్పగించేశారు. పిల్లరా, ఆ తర్వాత మరలా దేవుని మహాకృపను బట్టి 3 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసిన తర్వాత 2వ సంవత్సరం పూర్తవుతుండగా దేవుడు నన్ను దర్శించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం.
అప్పటి వరకు దేవుని పిలుపు అంటే నాకు తెలియదు, దేవుని యొక్క దర్శనం అంటే నాకు తెలియదు. ఉపవాస కూటాలు జరుగుతున్న 7 రోజులు, 6వ రోజు రాత్రి దేవుడు నన్ను దర్శించాడండి. నా కుమారుడా, నేను నిన్ను గలవాను తిప్ప పంపిన వాడని నేనే, నువ్వు అక్కడ పరిచర్య చెయ్యి, నీ కొరకు నేను తోడుగా ఉంటాను, నువ్వు వెనుదిరిగి చూడొద్దు, నువ్వు ఉన్న చోట నేను అభిషేకించబోతున్నానని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. దర్శనం ఇచ్చాడండి ఆ రాత్రి. వెంటనే నేను దానికి లోబడి మరలా గొలవంతిప్ప రావటం జరిగింది. దేవుని బిళ్ళరా, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దేవుని బిళ్ళరా, తప్పిపోయిన నన్ను చూడండి, బేత్పెగే అనేటువంటి ప్రాంతానికి ప్రభు వచ్చినప్పుడు అక్కడ కట్టబడినటువంటి పిల్ల గాడిద ఉంది, తీసుకురమ్మన్నారు. అప్పటి వరకు దాని విలువేంటో దానికి తెలుసు. ఎప్పుడైతే ప్రభువు దాని మీద అధిరోహించారో, దాని మీద కూర్చున్నారో, దానికి విలువను దేవుడిచ్చాడు. అలాగనే ఎప్పుడైతే ప్రభువుని నేను అంగీకరించి దేవుని బిడ్డలారా 3వ సంవత్సరం పూర్తయ్యేటప్పటికి దేవుని మందిరంలో స్థిరపరచబడ్డాను. దేవుని మహాకృపను బట్టి అంచెలంచెలుగా దేవుడు నన్ను దర్శించడం ప్రారంభించాడు, ప్రార్థనా శక్తిని ఇవ్వడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, వాక్య పఠనం చేయటానికి, వాక్యోపదేశం చేయడానికి దేవుడు సహాయం చేశారు. 70 మందితో ఉన్నటువంటి సంఘం దేవుని బిడ్డలారా ఈ రోజున 300 మంది సంఘంగా దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. పిల్లరా, ఇవాళ ఎందుకో నన్ను ఇక్కడ నిలవబెట్టాడు. మీలో చాలామంది దేవునికి కావాలి. ఎన్నిసార్లు నువ్వు నీ కాడి పడేసి వెనక్కి తిరిగి పారిపోయినా, ఇదేం దేవుడిలే, ఈ దేవుడు నాకెందుకులే అనుకుంటూ ఉన్నా, నువ్వు తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగిన దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నన్ను ఏమాత్రము విలువలేని నా బ్రతుకును విలువగా చేసి నిలవబెట్టిన దేవుడు ఈ రాత్రి మీ జీవితంలో ప్రభువుని పరిపూర్ణంగా మీరు అంగీకరించండి. ఆయన మీద మీరు ఆధారపడండి. ప్రభువు మన పట్ల అద్భుతమైన కార్యాలు చేయగలడని మీరు నమ్మితే నేనే సాక్ష్యం. పిల్లరా, ఎందుకు పనికిరాని నన్ను, చదువు లేనటువంటి నన్ను, జ్ఞానము లేనటువంటి నన్ను ఇవాళ అద్భుతమైనటువంటి సేవకునిగా సేవా పరిచరణ చేయించుకుంటున్నాడు ఆయన. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఇంతవరకు మీరు అవమానాలతో, నిందలతో ఉన్నారా? శ్రమలో, శోధనలో ఉన్నారా? ఇదిగో మీ మనసంతా కూడా లోకం వైపుకి, అలాగనే ప్రభు వైపుకి 2 పడవల మీద కాళ్ళేసి అనుభవంతో ఉందా? కానీ ఈ రాత్రి ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ మాటల ద్వారా నిన్ను ప్రేరేపించబోతున్నాడు ఆయన. నువ్వు దేవునికి పరిపూర్ణంగా నువ్వు సమర్పించుకోగలిగితే, అప్పగించుకోగలిగితే విలువలేని మన బ్రతుకులకు ఆయన ఈ రాత్రి విలువ ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నా వెనుక అద్భుతమైనటువంటి సందేశం ఇవ్వటానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. పిల్లరా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం, దైవజనులకు లోబడదాం, దేవుని మాటలకు లోబడదాం, ఆయన రాకడ కొరకు ఆయుత్తపడుతూ సిద్ధపడదాం. ప్రభు రాజ్యం కొరకై నువ్వు సిద్ధపడగలిగితే నిశ్చయంగా ఈ రాత్రి దేవుడు ఘనమైనటువంటి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ, నా రక్షణ సాక్ష్యం మరి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయడానికి ప్రభు సహాయం చేశారు. నా కొరకు ప్రార్థించండి. ఇంకను బహుబలంగా నేను దేవుని కొరకు వాడబడాలి. గొలవంతిప్ప పరిసర ప్రాంతాలన్నిటిలో దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన రాజ్యమును చేరేంత వరకు ఆయనకి నమ్మకమైన సేవకునిగా, సేవకురాలిగా మేము ఉండాలి. అలాగే దేవుడు మనం ప్రేమించి ఒక బిడ్డను తీసుకున్నా, మరి 2వ సంతానంగా దేవుడు మరలా ఆడబిడ్డనిచ్చాడు. చక్కగా బీటెక్ చదువుతుంది. రోజు నా కుమార్తె 3వ సంవత్సరం. ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయండి. నేనెంత కఠినాత్ముడిగా వ్యతిరేకించానో నా కూతురు కూడా వాళ్ళ అదే వ్యతిరేకత. కనుక మా కుటుంబం కొరకు ప్రార్థన చేసి దేవుని కొరకు మేము బలంగా వాడబడడానికి దేవుడు సహాయం చేసేటట్లు మీ ప్రార్థనలో ఎత్తి పట్టుకోమని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తిరిగి అధ్యక్షుడి వారికి సమయం అప్పగిస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో దైవజనులు ఐజయ్య గారు మన మధ్యకు రాబోతున్నారు. ఒకసారి అందరం లేచి నిలబడదామా? దైవజనుల గౌరవార్థమై ఈ రాత్రి 2వ రాత్రి వర్తమానం అందించడానికి మన మధ్యకు రాబోతున్నటువంటి దైవజనులు బిట్రగుంట ప్రాంతము నుండి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వగలిగిన దైవజనులు మన మధ్యకి రాత్రి రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. దేశ విదేశాల్లో వాడబడుతూ దేవుని బిళ్ళరా అనేక సంఘాలను ఉజ్జీవింపజేస్తూ, ప్రోత్సహిస్తూ దేవుని బిళ్ళ రాకడ సూచనలు, అలాగే రాకడకు సంబంధించినటువంటి మీదగా ఆహ్వానిస్తున్నా. గొప్ప దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులపైకి దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా
ఈ షారోను మహోత్సవాల్లో కృప చూపిన దేవాతి దేవునికి, మన మధ్యన సంచరిస్తున్న సర్వశక్తి గల దేవునికి చేతుల పైకెత్తి చప్పట్లు కొడుతూ గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. యెహోవా రాఫాగా, యెహోవా షమ్మాగా మన మధ్యన ఉన్న దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా గ్లోరీ, స్తోత్రం. నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృపా చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృపా చూపువాడవయ్యా, కృపా చూపువా. ఇలా చూడాలి అందరూ హృదయపూర్వక సర్వశక్తివంతుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రతి విధమైన శత్రు కార్యాలు, సాతాను కార్యాలు యేసు ప్రభువు లయపరచబోతున్నాడు. నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, స్తోత్రం. మాత్రమే నేనమ్మా, రావాలి, వెనక్కి రావాలి, అక్కడ ఉన్న వారు వెనక్కి రావాలి. నీవు మాత్రమే గ్లోరీ. ధైర్యం యేసయ్యా. అవును కదా, ఆయన సెలవిగా కలగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. సకలము ఆయనదే, సమస్తము ఆయనదే. గ్లోరీ బాబా బాబా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవా మీకు స్తోత్రాలు నాయన. ఎన్నికలేని మా జీవితాలను పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచిండుట, కూర్చుండుట, లేచిండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా,
తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచినటువంటి సహోదరుని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది, ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ఈ ప్రార్థనా సమయంలో వెనుక బాగానే ఉన్నటువంటి మరి సహోదరులకు ఒక చిన్న మనవి. మీరు రోడ్డు మీద కొంచెం కుర్చీలు వేసుకున్నారు, కాస్త ఈ రోడ్డుకు వచ్చేయండి. వెనుకున్నటువంటి వారు ఆ కుర్చీలు తీసుకొని కాస్త ఈ రోడ్డుకు వచ్చేయండి. ఆయన ప్రార్థన చేసుకునే లోపుగా మీరు అట్నుంచి ఈ పక్కకి రావాలని కోరుతున్నాను. రోడ్డుకి ఆటంకం లేకుండా కొంచెం ఈ పక్కకి రమ్మని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కొంచెం ఎదురుకు రండి, ప్రార్థన చేసుకుందాం. సమర్పించబడినటువంటి కానుకల నిమిత్తమై మన మధ్య నుండి దైవజనులు, ఇసాకోడేరులో పనిచేస్తున్నటువంటి దైవజనులు ప్రకాష్ గారు వచ్చి ప్రార్థనలు మనం నడిపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. తలలు ఉంచుదాం, కన్నులు మూసుకుందాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోనూ మాట్లాడునుగాక. ఆయన సంచారము మనకి, ఆయన అడుగుల శబ్దము ఈ ప్రాంతంలో మనకి వినబడునుగాక. మహాపరిశుద్ధుడా, ఘనమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజా, నీ నామమునకు కోట్ల కోట్ల స్తుతులు, స్తోత్రాలు, ఆరాధన తెలియజేస్తున్నాం ప్రభువా. ఎంత గొప్ప దేవుడు ప్రభువా, ఎంత మంచి దేవుడు ప్రభువా. యేసయ్యా, 2026 ఈ సంవత్సరంలో షారోన్ మినిస్ట్రీ ఈ గొప్ప నాయన మీటింగ్స్ జరిగించడానికి, ఈ మహోత్సవాలు ఈ చుట్టుప్రక్కల ప్రాంతానికి, స్థానిక సంఘానికి ప్రభువా, ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన దినములు 3 రాత్రులు అయ్యా మీరు మాకు అందించారు ప్రభువా. అయ్యా, ఈ యొక్క సభల 2వ రాత్రి ప్రభువా, విత్తబడిన ఈ కానుకను నాయన ఒక శ్రేష్టమైన అర్పణగా దీనిని మార్చండి ప్రభువా. అయ్యా, మీ దాసులు ప్రభు వ్యయ ప్రయాసాలకు ఓర్చి నాయన అయ్యా యేసే జరిగిస్తున్న ఈ సభలలో నాయన ఎవరైతే నాయన ఇదిగో విత్తుకున్నారో ప్రభువా నాయన, వారు విస్తారమైన పంటను కోయుదురుగాక. పరిశుద్ధాత్మ దేవా, ఈ రాత్రి ప్రభు యేసయ్య ఇదిగో ప్రభు ఐజాక్ గారి మా మధ్యలోనికి మీరు నడిపించారయ్యా. అయ్యా, ఆ రోజు సమూయేలుతో నీ మెల్లని స్వరము మాట్లాడి ఎలాగైతే మాట్లాడిందో ప్రభువా, ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ గ్రౌండ్లో ఉన్న ఏ ఒక్కరిని మీరు వదిలిపెట్టొద్దు నాయన. యేసయ్య ఎముకల లోయలో ప్రభువా హెజ్కేలు నాయన ప్రవచించినట్లుగా ప్రభువా ఈ రాత్రి నాయన ప్రవచనమెత్తి మీ దాసులు మాట్లాడుతూ ఉండగా ఇక్కడ దేవుని కొరకు పని చేయు గొప్ప సైన్యము నిలబడునుగాక. ఈ చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలను గొప్ప ఆశీర్వాదకరంగా ఈ మహాసభలకు ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా యేసయ్య, ఇదిగో మీ దాసులు నీ వాక్యమును చేతపట్టి నిలబడతా ఉండగా నాయన, నీ వాక్యమునకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి దురాత్మ, అంధకార, చీకటి, అల్లరి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. నీ వాక్యము ధారాళముగా ఈ బలిపీఠము నుంచి ప్రవహింపబడునుగాక. నీ కృపను మాకు అనుగ్రహించమని సభంతా నీ కృపకు అప్పగించుకుంటూ యేసు ఉన్నతమైన నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.